హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోధుమ పిండితో బూరెలు తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ పోసుకున్నా. ఇప్పుడు దీనికోసం ముందుగానే నేను ఒక 2 కప్స్ టీ కప్పుతో తీసుకున్నానండి గోధుమ పిండిని. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని 1/2 స్పూను చక్కెర, 1 స్పూను బొంబాయి రవ్వ, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకున్నానండి. అది దోసపిండి లెక్క ఉండాలి. దోసపిండి లెక్క చిక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు పూర్ణాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పూర్ణం కొంచెం ఉండల కింద చేసుకొని ఆ గోధుమ పిండిలో ముంచి ఒక్కొక్క పూర్ణాన్ని ఆయిల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనకి బూరెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి పొంగాలనుకుంటే కొంచెం వంట సోడా వేసుకోవచ్చండి. కానీ నేను వంట సోడా వేయలేదు. సోడా ఎక్కువ యూస్ చేస్తే ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. అందుకని నేనేం సోడా వేయలేదండి. చక్కెర వేసాం కాబట్టి మనకి పైన అంతా కొంచెం కరకరలాడుతుంది. ఇప్పుడు బూరె రెడీ అయిపోయిందండి. దీన్ని ఇట్లా కట్ చేసి కొంచెం వేడివేడి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. పైన చాలా క్రిస్పీగా వచ్చిందండి. మనం పిండిలో కొంచెం చక్కెర వేసినందుకు టేస్ట్ చాలా బాగా అయింది. అన్ని బూరెలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. కొంచెం పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. లోపల పూర్ణం తీయగా ఉందండి. పైన అంతా మనకి క్రిస్పీగా కరకరలాడుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి.